హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కిడ్స్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇదొచ్చేసి జూలై 19వ తారీఖు రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే కిచెన్లోకి వచ్చి చూసేసరికి మా డాడీ అయితే టీ పెట్టుకున్నారనమాట. టీ పెట్టుకున్న తర్వాత ఇంకా టీ పొడి, ఈ బెల్లం డబ్బా అన్నీ కూడా కౌంటర్ టాప్ మీద వదిలేశారు. ఇంకా అవన్నీ తీసేసి అయితే వాటి ప్లేస్లో అవైతే పెట్టేశాను. ఇంకా ఫస్ట్ కిచెన్లోకి రాగానే లైట్ అదంతా ఆన్ చేశాను అనమాట. ఇంకా విండోస్ ఓపెన్ చేసిన తర్వాత మనీ ప్లాంట్స్కి అన్నీ కూడా ఎండ తగిలేలా అయితే పెట్టేశాను. ఇంకా మీరు ముందు రోజు వ్లాగ్ చూస్తుంటే కనుక ఇక్కడ పాలకూర అయితే కట్ చేసి నేను బాక్స్లో వేసి పెట్టేసుకున్నాను కదా. దీన్ని అయితే ఇక్కడ ఫస్ట్ వాష్ అయితే చేసేద్దామని చెప్పేసి ఒక పెద్ద గిన్నెలోకి అయితే వేసానండి. వాటర్ అంతా వేసేసి ఒక 4-5 టైమ్స్ అయినా వాష్ చేశాను. మట్టి అంతా వచ్చేస్తుంది కదా అని చెప్పేసి అసలు వాష్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా నేను కట్ చేసుకోవాలి, కానీ నాకు టైం కుదరదని చెప్పేసి అయితే కట్ చేసేసుకున్న తర్వాత ఇలా అయితే వాష్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ టీ అయితే పెట్టేసుకున్నానండి. ఒక సైడ్ అయితే టీ పెట్టేశాను, ఇంకొక సైడ్ వచ్చేసి రైస్ పెడదాం కదా అని చెప్పేసి ఇంకా రైస్ బ్యాగ్ ఓపెన్ అయితే చేశాను అనమాట. డాడీ కొత్త రైస్ బ్యాగ్ అయితే తీసుకొచ్చారు. ఎప్పుడు కొత్తగా రైస్ బ్యాగ్ తీసుకొచ్చినా సరే ఫస్ట్ ఇదే రైస్తో అయితే మొత్తం అందరికీ కూడా రైస్ అయితే చేస్తానండి. ఎందుకంటే ఒకవేళ రైస్ మంచిగా లేదనుకోండి, అప్పుడు ఒక కేజీ వరకు మన ఇంట్లోకి తీసుకుని మిగిలిన అయితే వాళ్ళకి తీసుకెళ్ళిపోయి ఇచ్చేస్తే మార్చి ఇస్తారు కదా. లేదు మనం అన్నీ మిక్స్ చేసి మేము రేషన్ రైస్ అలాగే మిగిలిన రైస్ మిక్స్ చేసి అయితే వండుతాం కదా, అలా చేస్తే మనకు తెలియదని చెప్పేసి నేను ఎప్పుడు రైస్ తీసుకొచ్చినా సరే ఫస్ట్ అయితే ఎలా ఉన్న రైస్ అలానే చేస్తాను అనమాట. ఫస్ట్ ఇక్కడ రైస్ అయితే పెట్టేశాను, ఇంకొక పక్క అయితే టీ పెట్టాను. అదైతే పొంగొచ్చేస్తుంది. ఈలోపు చట్నీ కోసం అని చెప్పేసి ఆనియన్, టమాటా అలాగే పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకుంటున్నానండి. ఈ చట్నీ వచ్చేసి నేను చాలాసార్లు అయితే చేశానండి. జస్ట్ ఇవన్నీ మగ్గిచ్చేసుకుని పుట్నాలు అయితే వేసేసి ఇంకా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసేయడం అనమాట. నేను ఆల్రెడీ ముందు రోజే దోశ బ్యాటర్ అంతా ప్రిపేర్ అయితే చేసి పెట్టేసుకున్నానండి. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే చట్నీకి రెడీ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ టీ అయితే పొంగొచ్చింది కదండి. ఇంకా దీని మీద అయితే ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి ఇదైతే పెట్టేశాను. గిన్నె అయితే పెట్టేసి ఆయిల్ ఇంకా సాల్ట్ అయితే వేసేసానండి. నేను టీ పెట్టేసుకున్నాను కదా, డాడీ అయితే అప్పటికి బయటికి అయితే వెళ్ళారు. ఇంకా అందుకని చెప్పేసి డాడీ కోసం అయితే టీ వేయలేదు. తాగేసి అయితే వెళ్ళిపోయారు కదా డాడీ టీ పెట్టేసుకుని. ఇంకా నేనైతే టీ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా వేడి నీళ్ళు అవి ఏమి కూడా ఇంకా పెట్టలేదండి. మా మైగలు లేవలేదనమాట. సరేలే నేను ఈ రోజుకి చన్నీళ్ళే తాగేద్దామని చెప్పేసి చన్నీళ్ళు అయితే తాగేసి ఇంకా టీ అయితే తాగేసినాను. ఇదంతా కూడా కొత్త కప్ అండి. మొన్న ఒక రోజు మేము ఫంక్షన్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడైతే ఇచ్చారు. ఇంకా కొత్త కప్స్ ఉంటే ఇంకా చెల్లెలు అయితే ఓపెన్ చేస్తారనమాట. ఇంకా అదే కప్పులో అయితే టీ అయితే వేసేసుకున్నాను. ఇంకా దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్గా ఉంది. అలాగే నేను చట్నీకి పెట్టేశాను. అందరికీ కలిపి రైస్ అయితే కూడా పెట్టేశాను. ఇంకా కర్రీ చేయడముని చట్నీ మిక్సీ చేయడము దోశలు వేసుకోవడమే అని చెప్పేసి ఇంకా పని అంతా కూడా ఫాస్ట్గా అయిపోతుంది అని మా అమ్మాయి కూడా ఫాస్ట్గా స్కూల్కి పంపించేయచ్చు అనే ఐడియాలో నేనైతే ఉండి వంట అంతా ఫినిష్ చేసేస్తున్నాను అనమాట. ఇంక ఈలోపు చెల్లెలందరూ లేచి ఇల్లదంతా అయితే క్లీన్ అది చేస్తూ ఉన్నారు. ఇంకా రైస్ అయితే పొంగొచ్చింది ఆల్మోస్ట్. ఇంకా ఈ పక్కన ఆల్రెడీ మగ్గుతూ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మగ్గుతూ ఉన్నాయి అనమాట. ఇంకా వీటినన్నీ మగ్గిచ్చేసి స్టవ్ అయితే ఆఫ్ చేశాను. రైస్ కూడా ఫాస్ట్గా అయితే పొంగు వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఉడకలేదు కానీ పొంగు అయితే వచ్చింది. ఇంక ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి దోశ బ్యాటర్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను కదండి. ఇంకా దీన్ని అయితే తీసేసాను. ఇంకా కలిపేస్తున్నాను అనమాట. నాకు ఎంతవరకు కావాలో అంతవరకే నేను ఏదైతే గిన్నెలో పిండి కలుపుతున్నానో అందులో ఉంచుకుని మిగిలిన ఎక్స్ట్రా పిండి అంతా కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను అనమాట. ఇంక ఈరోజైతే ఈ టప్పర్వేర్ డబ్బాలోకి అయితే తీస్తాను. నాకు ఎంత పిండి కావాలో అంతవరకు ఉంచుకొని మిగిలినదంతా కూడా ఈ టప్పర్వేర్ బాక్స్లోకి అయితే తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. ఇదంతా పెట్టుకునేసరికి కరెక్ట్గా రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇంకా చూస్తున్నాను అనమాట కరెక్ట్గా ఉడికిందా లేదా అని చెప్పేసి అయితే చూశాను. కరెక్ట్గా అయితే ఉడికింది. నేను పిండి అంతా మిక్స్ చేసేసుకునేసరికి ఇంకా నేను ఆ పిండి అయితే ఎప్పుడు మిక్స్ చేస్తున్నానో అప్పటికే కరెక్ట్గా ఆనియన్, పచ్చిమిర్చి చక్కగా అయితే మగ్గిపోయినాయి అనమాట. టమాటా అదంతా కూడా ఇంకా అందుకని చెప్పేసి అదైతే ఆఫ్ చేశాను. ఇక్కడ రైస్ అయితే వంచుతున్నాను. అంతకుముందు చిన్నప్పుడైతే జల్లెడతో అయితే వంచేదానండి. ఒక గిన్నె మీద బోర్లించి పెట్టేదాన్ని. అదంతా మీకు తెలుసో లేదో మరి. అంతే ఒకసారి అయితే పడిపోయిందనమాట. నా కాళ్ళ మీద పడిపోయేసరికి ఇంకా అప్పటి నుంచి ఇంకా అలా అయితే చేయడం మానేసి ఎప్పుడు ఇలాగే ఏదైనా ప్లేట్ అడ్డుపెట్టి అలా ఉంచుతూ ఉంటున్నాను అనమాట. ఆ జల్లెడతో అదంతా వంచడం అయితే మానేశాను. ఇక్కడ స్టవ్ అయితే 2 వెలిగించేసానండి. వెలిగించేసి ఒక పక్క అయితే రైస్ పెట్టేశాను. ఇంకొక పక్క వచ్చేసి దోశ ప్యాన్ అయితే పెట్టేశాను అనమాట. రైస్ ఏమో దమ్ అవుతుంది కదా అని చెప్పేసి పెట్టేశాను. దోశ ప్యాన్ అయితే వేడవుతుంది కదా అని చెప్పేసి దోశ ప్యాన్ అంతా పెట్టేశాను అనమాట. ఈలోపు నేనైతే చట్నీ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఐడియాలో నేనైతే ఉన్నాను.
ఇంకా మా మైగడైతే ఆల్రెడీ లేచాడు. చెల్లైతే వాడిని తీసుకెళ్ళి బ్రష్ అంతా చేపిస్తుంది అనమాట. ఇంకా వాడికైతే బ్రష్ అంతా అవుతుందనమాట. ఇంక ఇక్కడ నేను దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. ఇదంతా కలిపేసి అయితే పక్కకు పెట్టేశాను అనుకోండి. నేను ఏదైనా పని చేసుకునే లోపు మా చెల్లెలు అయితే దోశలు అయితే వేసేస్తారు. సాల్ట్ అదంతా కూడా కరెక్ట్గా చూసేస్తే అని చెప్పేసి ఫస్ట్ అయితే దోశ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంక ఈ దోశ బ్యాటర్ ఫాస్ట్గా అయితే కలిపేస్తున్నాను. మళ్ళీ మా మహిగడు నువ్వు కావాలి, నువ్వే రావాలి, నువ్వే బ్రష్ చేయించాలంటావేమో అని చెప్పేసి ఇంక అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే దోశ బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసి ఇంకా ఆల్రెడీ ఇవి నేను మగ్గించి పెట్టేశాను కదా, ఆనియన్ అలాగే పచ్చిమిర్చి టమాటా, ఇదంతా కూడా చల్లగా అయితే అయిపోయిందనమాట. నేను రైస్ వంచి అలాగే దోశ బ్యాటర్ అంతా కలిపేసి పక్కకు పెట్టుకోలోపు ఇదంతా చల్లగా అయిపోయేసరికి మిక్సీ జార్లో అయితే వేసాను. ఇంక ఇక్కడ ఇందులో అయితే పుట్నాలు ఒక్కటే వేసుకుంటే చాలండి. నేను ఆల్రెడీ ఉప్పు అయితే వేసాను కదా, ఇంకా మిక్సీ అయితే పెట్టేశాను అనమాట. చాలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసి ఈ డబ్బాలు అయితే వేస్తాను. మిగిలితే కూడా ఈ డబ్బాలు అయితే మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయచ్చు అని చెప్పేసి ఇంక చట్నీ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి మా దగ్గరికి అయితే స్నానం చేపించేసి ఇంకా దోశలు కూడా వేసేసి వాడికి అయితే ఇచ్చానండి. ఇంక ఇచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ పాలకూర అయితే పెట్టేశాను అనమాట. ఒక పక్కేమో పాలకూర పెట్టేశాను, రైస్ అంతా దమ్ అయిపోయిన తర్వాత ఇంకొక పక్కేమో దోశలు వేసేస్తున్నాను అనమాట. ఎందుకనంటే నేను కూడా తినేద్దాము, ఆకలేసేస్తుంది, మార్నింగే లేచాను కదా అని చెప్పేసి. ఇంక ఈలోపు మా మైగడైతే పెద్ద షాక్ ఇచ్చాడనమాట. నేను స్కూల్కి వెళ్ళాను అని చెప్పేసి అయితే కూర్చుని ఉన్నాడు. అస్సలు ఎంతసేపు ఏడ్చాడంటే నేను అస్సలు ఊరుకోపెట్టలేకపోయాను. ఇంకా వాళ్ళ డాడీకి అయితే ఫోన్ చేసి చెప్పాను అనమాట. ఇలా వెళ్ళాలంటుంది స్కూల్కి, ఏం చేయను ఏంటి అనేసరికి ఇంకా మా పక్కింటి అబ్బాయి కూడా వెళ్ళట్లేదు అనమాట. నాకు వంట అయిపోయింది, టిఫిన్ రెడీ చేశాను, వాడికి వేడి నీళ్ళన్నీ కాచేసాను, అన్నీ అయిపోయినాయి. ఇంకా పక్కింటి అబ్బాయి వాడికి అయితే ఫుల్ ఫీవర్ వచ్చిందని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే పంపించట్లేదు. ఇంకా వాడొక్కడే కదా మహిగడికి తోడని చెప్పేసి ఇంకా నేను కూడా వాళ్ళ డాడీకి చెప్తే సరేలే వాడు ఉంటేనే బస్సులో వెళ్తుంది కదా అని చెప్పేసి అయితే మానిపిస్తాం అనమాట. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటేనే కదా పిల్లలు స్కూల్కి అంతా వెళ్ళేది. ఇంకా అందుకని చెప్పేసి వాడిని అయితే మానిపించాము. ఇంకా 9:30 అలా అయింది. ఇంకా వాడు ఆడుతూ ఉన్నాడు అనమాట చెల్లెలతో అందరితోని. అండి ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయితే అయిందనమాట. మార్నింగ్ లేచి మా అమ్మాయిగారికి వంట అంతా ఫినిష్ చేసేసి వాడిని స్కూల్కి అయితే పంపించేద్దాం అనుకునేసరికి వాడైతే ఫుల్ ఏడ్చేసేసి ఇంకా స్కూల్ అయితే మానేశాడు. ఇంకా నేను కూడా వాళ్ళ డాడీకి అయితే ఫోన్ చేసి అడిగాను అనమాట. ఇంక వద్దులే అన్నారు. ఈరోజు అలాగే సాటర్డే, రేపు సండే కదా, మండే నుంచి కంటిన్యూగా పంపించేసేయని అయితే చెప్పారనమాట. నా వాయిస్ కొంచెం డిస్టర్బింగ్గా ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. తగ్గాలని చెప్పేసి ఇవేంటో ఆరెంజ్ ఇవి మనం చప్పరిస్తాం కదా, ఇవి కూడా వేసుకుంటున్నాను. అయినా సరే ఏం చేంజ్ లేదు, ఓన్లీ హెడేక్ అలాగే గొంతు నొప్పి, వాయిస్ ఇలా అనమాట. ఇంక ఇప్పుడు కూరకైతే నైట్ చేసిన బెండకాయ ఫ్రై కొంచెం ఉందన్నమాట, చారు కూడా ఉంది నైట్ చేసింది, ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాము. ఇంకా అలాగే ఇప్పుడు చేసిన పాలకూర అయితే ఉంది, పచ్చడి పెరుగు, ఇంకా దాంతోనేనమాట. మళ్ళీ వేరే కర్రీ ఏది చేయాలనుకోలేదు నేను. ఇంకా అవైతే ఉంచేసాను. ఇప్పుడైతే 8 అదేదో మూవీ ఉందన్నమాట, అది చూసాము, బాగుంది. ఇంక మా బిగడైతే ప్రొజెక్టర్ కొన్నాడు అనమాట, మా తమ్ముడు, మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి. ఇంకా మా మహిగాడు చెల్లెలు అందరూ కూర్చుని అయితే మూవీ చూస్తున్నారు. కల్కి అనుకుంటా మూవీ చూస్తున్నారు అనమాట. ఇంక ఇప్పుడైతే భోజనం చేసేయాలి. మా మహిగాడికి అడిగితే ఇంకా వద్దనేది చెప్పాడు. ఇంకా కొంతసేపు అయిన తర్వాత వాడికి పెట్టేసి నేను కూడా అయితే భోజనం చేసేస్తాను. ఇంకా మార్నింగే లేచిన వెంటనే వాడికి స్నానం అన్నీ అయిపోయినాయి. ఇంకా నేను ఒక్కదాన్ని ఫ్రెష్ అవ్వలేదనమాట. సరేలే మరి అంత స్వెట్టీగా ఏం లేదు కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అవ్వాలి, జస్ట్ ఫేస్ వాష్ అంతా చేసుకుని అయితే ఉండిపోయాను. ఇంక ఈ వాయిస్ నాకు క్లియర్ అయ్యే వరకు చాలా షార్ట్ వీడియోస్ అయితే నేను పెట్టలేకపోతున్నాను. వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకునేసరికి ఎంత బొంగురుగా అయితే వస్తుంటే మీరు ఎలా చూస్తారు చెప్పండి. అనుకున్నదే కొన్ని సబ్స్క్రైబర్స్ నా గొంతు విని వాళ్ళు కూడా అన్సబ్స్క్రైబ్ చేసేసుకుంటారేమని భయమేసి ఇంకైతే షార్ట్ వీడియోస్ ఏం ప్లాన్ చేయట్లేదు. ఆ ఉన్న వీడియోస్నే లాంగ్ వీడియోస్ కొంచెం రీమిక్స్ అయితే చేసేసి అవే పెడుతున్నాను అనమాట. ఒక 1 వీక్ వరకు మీరైతే అడ్జస్ట్ అవ్వాలి, షార్ట్ వీడియోస్ అయితే రావు. లైవ్ చేద్దామన్నా కూడా అదే ప్రాబ్లం అయితే ఉంది. ఫ్రీగా ఉన్నా సరే లైవ్ చేయట్లేదు, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవట్లేదు, వీడియోస్ ఏమీ రికార్డ్ చేయట్లేదు అనమాట. ఇదంతా క్లియర్ అయ్యే వరకు ఇంకా చాలాసేపు మా మైగడ్ వాళ్ళ పిన్ని వాళ్ళతో ఆడుకున్న తర్వాత మూవీ అంతా చూసిన తర్వాత ఇంకా అయితే నా దగ్గరికి అయితే వచ్చాడండి. ఇంకా నేను వాడు కలిసి అయితే భోజనం చేసేస్తున్నాము. చెప్పాను కదా నైట్ చేసిన బెండకాయ కర్రీ అలాగే పాలకూర ఇంకా
పచ్చడి పెరుగు ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి చారు కూడా ఉందనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వేరే ఏ కర్రీ చేయలేదు. ఫస్ట్ అయితే పాలకూర ఇంకా బెండకాయ కర్రీ అయితే వేసుకుని తినేసాము ఫ్రై. ఇంక నేను మా మహిగడ అయితే అన్నం తినేస్తున్నాం అనమాట. ఫస్ట్ వాడికి తినిపించేసిన తర్వాత ఇంకా నేను కూడా తినేసాను. ఇంకెక్కడ కొంచెం సేపు అయితే మా మహిగడిని అయితే పడుకోబెట్టేశానండి. నేను కూడా కొంచెం సేపు పడుకుందాం అనుకున్నాను కానీ నిద్ర అయితే రాలేదనమాట. ఇంకా అలా కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంక ఈవినింగ్ అయితే లేచాము. లేచిన వెంటనే చెల్లి అయితే ఫస్ట్ టీ పెట్టేసింది. ఇంక ఇంట్లో పనులన్నీ కూడా ఫాస్ట్గా అయితే ఫినిష్ అయితే చేస్తామన్నమాట. ఎందుకంటే ముందు రోజు పోస్ట్‌పోన్ అయిన ఇంటి దగ్గర ప్రేయర్ అనేది ఇంకా ఈ రోజు అయితే పెడుతున్నారనమాట. అంటే శుక్రవారం పోస్ట్‌పోన్ అయిన ప్రేయరు ఇంకా శనివారం అయితే పెడదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు బాబాయి. ఇంక ఇలా ప్రేయర్ అనుకుని అందరికీ ఇంటి దగ్గర చెప్పేసి వచ్చేసారో లేదో ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయేలా అయితే అయిపోయిందనమాట. వెదర్ మొత్తం చల్లబడిపోయింది. అప్పటి వరకు ఎండగానే ఉంది. ఇంకా తర్వాత అయితే ఫుల్ మేఘం అయితే పట్టేసింది అనమాట. ఇంకా ప్రేయర్ జరుగుతుందా లేదా అనుకుంటూనే ఇంక ఇంట్లో పనులు అయితే ఫినిష్ చేసేసుకున్నాము. వర్షం ఆ టైంకి ఎలా అయినా సరే తగ్గిపోతుందని చెప్పేసి ఇంకా చూడండి ఇంటి చుట్టూ కూడా ఫుల్ మేఘం అయితే పట్టేసింది అనమాట. ఇంకా నేనైతే చెప్పాను చెల్లెలకైతే పనులన్నీ అప్పచెప్పేసాను అనమాట. ఇంకా నేనైతే ఒక అత్త అయితే వచ్చిందనమాట. చుట్టాల్లో అత్త అయితే వచ్చింది. ఆ అత్త వంటలన్నీ చేసేస్తానని అయితే చెప్పిందనమాట. ఇంకా నేను ఆ అత్తకైతే హెల్ప్ చేద్దామని చెప్పేసి ఇంకా వెళ్ళాను. ఇంక ఈలోపు మా మయ్యగాడు కూడా లేచాడనమాట. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళ తాతయ్య అయితే వచ్చారు. అంటే మా మావయ్య మా హస్బెండ్ వాళ్ళ డాడీ వచ్చారనమాట. ఇంకా కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా వాడికైతే ఇచ్చాను పప్పాయ, అలాగే ఈ పైనాపిల్, ఈ మ్యాంగో కాదు జామకాయలు ఇవన్నీ తీసుకొచ్చారనమాట. ఇంక వాడికి పెట్టిన తర్వాత నేను కూడా తినేసి వాడినైతే కొంతసేపు మా చెల్లెలకి అయితే అప్పచెప్పేసి మా తాతయ్య అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను వెళ్ళైతే మా అత్తాలకైతే హెల్ప్ చేశాను అనమాట. మేము 6 కల్లా వంట అయితే స్టార్ట్ చేసామండి. 70 మెంబర్స్కి అయితే వంట అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా మేము అనుకున్నప్పటికీ నీళ్ళైతే లేవన్నమాట. అప్పటికి నీళ్ళైతే రావడం స్టార్ట్ అయినాయి. ఇంక నీళ్ళు రాకపోతే కనుక బయటికి వెళ్ళి అంతా తెచ్చుకోవాలి. అవి కూడా ఎక్కువ తెచ్చుకోవడానికి మాకైతే టైం పట్టేస్తుంది అనుకునేసరికి నీళ్ళు అయితే వచ్చాయన్నమాట. ఇంకా వర్షంలోనే చెల్లాలిద్దరూ కూడా వెళ్ళైతే నీళ్ళన్నీ పట్టేశారు. ఇంకా మేము ఇంట్లోకి వచ్చేసి వంట పని అంతా స్టార్ట్ చేసిన తర్వాత నేనైతే 8:30 కల్లా అయితే రెడీ అయ్యానండి. వంట అంతా అయిన తర్వాత ఇంక ఇలా సింపుల్గా అయితే డ్రెస్ అంతా వేసేసుకుని జడైతే వేసుకుని రెడీ అయిపోయాను. ఇంకా వంటలు ఏమేమి చేసామంటే కనుక చూసేయండి. వైట్ రైస్ అనమాట. 70 మెంబర్స్ అప్పటికప్పుడు అనుకుని బయట నుంచి గ్యాస్ సిలిండర్ అంతా తెచ్చి అయితే చేసాము. ఇంక ఇక్కడ చికెను ఒక 10 kgs వరకు చికెన్ చేసామన్నమాట. అలాగే ఆనియన్స్ కాదు నిమ్మకాయలు ఇవన్నీ కూడా కట్ చేసాము. అలాగే రైతా కూడా ప్రిపేర్ చేసామన్నమాట. బిర్యానీ ఇంకా సాంబార్ అయితే చేసాము. ఇంకా అందరూ వచ్చేసి బయట అయితే ప్రేయర్ జరుగుతూ ఉంది. ఇంకా నేనైతే ఇక్కడ వంటలు చూపిస్తున్నాను చూసేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్రేయర్ అంతా అయిన తర్వాత 9 o'clock కల్లా అందరికైతే భోజనాలు అయితే పెట్టేసాము. ఇంకా అందరూ భోజనం చేసి అయితే ఎవరింటికి వాళ్ళైతే తొందరగానే వెళ్ళిపోయారనమాట. ఇంక ఇక్కడ చూడండి ఎంతమంది వచ్చారు ఏంటనేది చూపిస్తాను. ఇంటి దగ్గర పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. మేము ఎస్టిమేషన్ బాబాయ్ వేసింది 70 మెంబర్స్. ఇంకా అందరికీ కరెక్ట్గా అయితే భోజనాలు సరిపోయినాయి. ఇంకా అందరూ వచ్చేసి భోజనం అయితే చేసి వెళ్ళిపోయారు. ఇంకా మేము కూడా అందరం నెక్స్ట్ అయితే భోజనం చేసాము. మా అబ్బి వాళ్ళ ఇంట్లో చుట్టాలు అయితే వచ్చారని చెప్పేసి మా ఇంట్లోనే పడుకున్నారు. ఇంకా అందరం అయితే ఒకే గదిలో అయితే పడుకున్నాం అనమాట. ఇంక ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా అయితే లైక్ చేయండి. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్, గుడ్ నైట్. నా వాయిస్ కొంచెం డిస్టర్బింగ్గా ఉంది, ఇగ్నోర్ చేసేయండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.